హలో ఫ్రెండ్స్, యూట్యూబ్ మా ఛానల్ మీ నాగేష్ రాయచోటి. చూడండి ఫ్రెండ్స్, నేనైతే రిటర్న్ అయ్యాను. సౌదీ వాటర్ నేటి రిటర్న్ అయ్యాను. పని అయిపోయింది, రిటర్న్ వెళ్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, గాలి విపరీతమైన గాలి వస్తుంది. గాలి తుమ్ము రోడ్ల మీద అయితే కన్నా అసలు బండి దొబ్బుకొని వెళ్ళిపోతుంది. అటువంటి గాలి ఇది. చూడండి ఫ్రెండ్స్, ఏం గాలి వస్తుందో, రోడ్డు మీద ఎంత తుమ్ము ఉన్నది, ఇంకా లోపల ఎడార్లోకి వెళ్తే ఎంత తుమ్ము ఉంటుందో చూడండి ఫ్రెండ్స్. ఎట్లాంటి తుమ్ము వస్తుందో అసలు అయితే చాలా భయంకరమైన తుమ్ము వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ముందు ఒక బండ్లు వెళ్తున్నాయి కదా, వెళ్ళేటప్పుడు కూడా చూడండి అసలు తుమ్ము అయితే. ఇవన్నీ కంప చెట్లు అన్నమాట. ఈ కంప చెట్లు, ఈ చలి ఉంది, గాలి ఉంది, ఎండ ఉంది. చలి విపరీతంగా ఉంది. ఈ చలికి ఎండకు ఏం సెట్ కావట్లేదు. చలి గాలి చాలా విపరీతంగా ఉంది. చూడండి ఫ్రెండ్స్, అసలు బండి తోలేదానికి మనకు స్టీరింగ్ అనేది కంట్రోల్ చేయట్లేకున్నాము. చాలా ఘోరంగా వస్తుంది అనమాట గాలి. బండి అసలు మనం వెళ్తా ఉంటే సేక్ అవుతుంది అనమాట. చూడండి ఫ్రెండ్స్, చూడండి రోడ్డు మీద చూడండి, మీకు కనిపిస్తుంది కదా. చూడండి తుమ్ము అయితే, తుమ్ము గాలి అసలు ఎలా వస్తుందో చూడండి. తుమ్ము అయితే గాలి. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా ఉంటుంది కోవిడ్ల పరిస్థితి. కోవిడ్లో బండ్లు ఏసీలు బండ్లు తోలుతున్నారు, వాళ్ళకి ఏమీ డబ్బు సంపాదిస్తున్నారు అనుకుంటారు. కానీ మీరు అనుకున్నంత ఏం కాదు. ఎంత కష్టపడితే ప్రాణం మీద ఆశ వదిలేసి మనం ఇంత దేశం వచ్చిన తర్వాత మనం ప్రాణం మీద ఆశను అయితే పెట్టుకోకూడదు. కానీ 10 రూపాయలు సంపాదించాలి. చూడండి ఫ్రెండ్స్, ఎలా ఉండదు. రన్నింగ్ అంటే ఎలా ఉంటుంది. ఇళ్లల్లో పనులు చేసే వాళ్ళకంటే ఇంత ఏముండదు. కానీ డ్రైవర్ అంటే మనం బండి దిగేంత వరకు మనం మన జీవితం మన చేతిలో పెట్టుకోకూడదు. దేవుడికి వదిలేసేయాలి. చూడండి ఫ్రెండ్స్, దుమ్ము అయితే కనిపిస్తాను కదా. చూడండి రోడ్డు మీద అయితే దుమ్ము అయితే ఎలా ఉందో చూడండి. అసలు అయితే బండి సేక్ అవుతుంది అనమాట. బండి కంట్రోల్ కావట్లేదు. కానీ నేనైతే కన్నా ఒక చేతు స్టీరింగ్ కొట్టుకున్నాను, ఒక చేతు బండి తోలుతున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇటువంటి పరిస్థితి. డ్రైవర్ల పరిస్థితి ఏంటంటే ఇలా ఉంటుంది. డ్రైవర్ల పరిస్థితి కోవిడ్లో అండియాలనుకుంటారు వాడికేమని. మీరు అనుకున్నంత మాత్రాన అంత కాదు. కానీ ఎంత కష్టపడాలి, ఎంత చలికి గాలికి ఎండకు ఎంత ఓర్చుకొని ఉండాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఎలాగుందో ఇది మొత్తం. నేను సౌదీ బార్డర్ నుండి రిటర్న్ అయ్యాను. కోవిడ్ సిటీకి వెళ్ళాలి. చూడండి ఫ్రెండ్స్, నేను ఇప్పుడు 50 కిలోమీటర్ కాడికి వచ్చాను. చూడండి ఎంత విపరీతంగా, ఎంత ఘోరంగా గాలి, తుమ్ము అయితే. చలి అయితే భయంకరంగా చలి ఉంది. నా బండి అయితే 9 చూపిస్తుంది చలి. అంటే చాలా తగ్గిపోయింది అనమాట. వేడైతే ఏం లేదు, వేడి చూపించట్లేదు. పొద్దునైతే 0కి వచ్చేసింది చలి అయితే. వాతావరణం 0కి వచ్చేసింది. ఇది మొత్తం ఎడారి అనమాట. ఇది చూడండి, ఇది మొత్తం ఎడారి అనమాట. మొత్తం ఎడారి ఇది. పాపం బర్రెలో ఉన్న వాళ్ళు, ఒంటెల కాడ, గొర్రెల కాడ ఉండేవాళ్ళు ఎట్ట చేస్తూ ఉంటారో ఏమో పాపం దేవుడికి తెలియాలి. కానీ ఇలాంటి పరిస్థితి వరకు రాకూడదు. చూడండి ఫ్రెండ్స్, ఇదే అన్నమాట కోవిడ్ల పరిస్థితి. ఇటు ఉంటుంది. వచ్చేవాళ్ళు కూడా అన్నిటికీ మూడుకొని 10 రూపాయలు సంపాదించుకోవాలనుకుంటే కోవిడ్కి రావాలి. లేదు మనం ఏడుకు వచ్చిన తర్వాత నాకు కష్టంగా ఉంది, నాకు చలిగిని, నాకు ఎండగిని అనుకున్నవైతే మనం అంత ఖర్చు పెట్టుకొని వచ్చిన తర్వాత మనం లాస్ అయిపోతాము. చూడండి ఫ్రెండ్స్, 70 కిలోమీటర్లు ఉన్నది ఇంకా కోవిడ్. ఇడేదో జరిగింది చూడండి. ఏడేదో పాపం జరిగిపోయింది. వీళ్ళంతా వెయిట్ చేస్తూ ఉంటారు ఇక్కడ. సరే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. ఓకే బాయ్.